తల్లిగారైన రత్న శ్రీకాంతయ్య గారి దగ్గర తన 5వ ఏటనే కర్ణాటక సంగీత సాధన నేర్చుకోవడం మొదలుపెట్టారు. తన 6వ ఏటనే వైలిన్ నేర్చుకున్నారు. తన 9వ ఏటనే స్వతంత్రంగా ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు సినిమా ప్రఖ్యాత సంగీత దర్శకులైన హంసలేఖ గారితోనూ ఇళయరాజా గారు కూడా పనిచేశారు. అంతేకాదండి, ఆవిడ ఇంగ్లీష్ ఛానల్స్ అంటే ప్రఖ్యాత ఇంగ్లీష్ ఛానల్స్ అయిన BBC, నేషనల్ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానల్స్లో కూడా వయలిన్ వాద్యం సమకూర్చారు. ఆవిడ వివాహానంతరం లండన్లో స్థిరపడ్డారు. స్వతహాగా ఆవిడ పేథాలజీలో డాక్టరు. ఆవిడ KV శ్రీకాంత్ శర్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆవిడకి 2 పిల్లలు. ఆవిడ ప్రస్తుత కార్యక్రమాలు వచ్చేసి ధ్రువ ఫౌండేషన్ పేరుతో ఎదుగుతున్న భారతీయ కళాకారులకి ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతేకాదండి, వారికి ఆర్థిక సహాయ నిధిని కూడా సేకరిస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆవిడకి ఫిబ్రవరి 2014లో కమ్యూనికేటర్ ఆఫ్ ది ఇయర్ ఇన్ మ్యూజిక్ గాను ప్రఖ్యాత చాణక్య అవార్డు కూడా వచ్చింది. 2008లో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్ వారు ఫెలిసిటేషన్తో సత్కరించారు. ఆవిడని ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్యోత్స్న గారు రావాలండి. శుభాకాంక్షలండి మీకు. వీఆర్ వెరీ లక్కీ ఈరోజు మా మధ్య మీరు ఉన్నందుకు. ఏమన్నా మాట అందరికీ హ్యాపీ యుగాది. మళ్ళీ ఐ థింక్ మా కమ్యూనిటీలో వి మస్ట్ ఎంకరేజ్ మోర్ ఆఫ్ ఆర్ట్స్, ఇండియన్ ఆర్ట్స్. ఇప్పుడు మాకు వచ్చే స్టూడెంట్స్ వచ్చి క్లాసికల్, వోకల్, వైలిన్ అంతా మేము వి డూ టీచ్. బట్ వచ్చి కెన్ యూ ప్లీజ్ టీచ్ us బాలీవుడ్ మ్యూజిక్ అని అడుగుతారు. సో ఐ వుడ్ సే వన్ అడ్వైస్ టు అవర్ కమ్యూనిటీ ఈజ్ ప్లీజ్ గో organically, learn organically, and మేము వచ్చి we are far away from our place, from our country, and then please encourage them with our own Indian culture and arts. Thank you. లక్ష్మి గారు. కోర్ కమిటీ టీమ్ మెంబర్స్ని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. కోర్ కమిటీ టీమ్ మెంబర్స్ ప్లీజ్ కెన్ యూ కమ్ ఆన్ టు ద డయర్. థ్యాంక్ యూ రవి గారు. లక్ష్మి గారు. And we would like to hear your performance as well. So, యాక్చువల్గా ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఎవరైతే ఒక 100% తెలుగు నుంచి ఉన్నారో ప్రతి ఉగాదికి తారావల్ చేయాలని చేశారు, డిసైడ్ చేసుకున్నాం. సో జ్యోత్స్న గారు ఈ ఇయర్ షీ ఈస్ ద ఫస్ట్ వీ ఫెలిసిటేటెడ్. సో ఎవ్రీ ఇయర్ వీ విల్ ఫైండ్ ఒక్కొక్కరి ఎవరు తెలియని ఎమినెంట్ పర్సన్స్. She is popular in field of music, so any art or literary వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని సత్కరించాలి అని యాక్చువల్గా తారా ఐడియా. అండ్ జ్యోత్స్న గారు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. షీ విల్ బి గివింగ్ ఏ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్. Yeah, there's a small token of gift from Tara.